అందరికీ నమస్కారం. ఒక భర్త తన భార్యని ఈ 3 పరిస్థితుల్లో అస్సలు ఒంటరిగా వదిలేయకూడదు. ఒకవేళ ఒంటరిగా వదిలేస్తే వాళ్ళ జీవితాంతం బాధపడవలసి వస్తుంది. శ్రీకృష్ణుడు 3 పరిస్థితుల్లో భార్యను ఒంటరిగా విడిచిపెట్టకూడదని చెప్పాడు. ఈ వీడియోలో శ్రీకృష్ణుడు చెప్పిన ఆ 3 పరిస్థితుల గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఒకసారి శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలోని వనంలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఇంతలో గరుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాడు. దీనితో శ్రీకృష్ణుడు కళ్ళు తెరిచి, గరుడా, ఇక్కడికి ఏ పని మీద వచ్చావు అని ప్రశ్నించగానే గరుడు మాట్లాడుతూ, ప్రభు, నేను ఈ బ్రహ్మాండమంతా తిరిగినా కానీ నాకు నా సందేహానికి ఎవరూ తీర్చలేకపోతున్నారు. చివరికి మీరైతే నా సందేహాన్ని తీర్చగలుగుతారని భావించి మీ దగ్గరకు వచ్చానని చెప్తాడు. శ్రీకృష్ణుడు ఈ మాట విన్న వెంటనే, గరుడా, నీకున్న సందేహం ఏమిటో నన్ను అడుగు, నేను నీ సందేహాన్ని తీరుస్తానని చెప్తాడు. ప్రభు, ఒక భర్త తన భార్యను ఎలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా విడిచిపెట్టకూడదు, ఒకవేళ ఆ పరిస్థితుల్లో విడిచిపెడితే ఏమవుతుందని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, గరుడా, ఇప్పుడు నేను నీకు ఒక కథ చెబుతాను. ఆ కథ వింటే నీకు సందేహాలన్నీ తొలగిపోతాయని చెప్పి శ్రీకృష్ణుడు ఒక కథను ప్రారంభిస్తాడు. ప్రాచీన కాలంలో మధ్య దేశంలోని నగరంలో నికుంభ్ అనే వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. కానీ అతనికి కొన్ని రోజుల నుండి వ్యాపారంలో లాభాలు రావడం లేదు. దీంతో అతను తన భార్యను తీసుకొని వేరే నగరానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాడు. అందుకే అతను తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని భార్యతో పాటు వేరే నగరానికి ప్రయాణించడం మొదలుపెట్టాడు. కానీ అనుకోకుండా దారి మధ్యలో కొంతమంది దొంగలు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని దోచుకున్నారు. దీంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి నిస్సహాయ స్థితిలో నగరంలో ఏదో ఒక పని దొరుకుతుందని భావించి వాళ్ళు ముందుకు నడుస్తూ ఉన్నారు. అయితే దారి మధ్యలో వాళ్ళకి ఒక సాధువు కనిపిస్తాడు. దీంతో నికుంభ్ తన సహాయం లభిస్తుందని భావించి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి ఏదైనా సహాయం చేయమని కోరుతాడు. ఈ సంఘటన గురించి తెలుసుకోగానే ఆ సాధువుకి నికుంభ్ పైన చాలా జాలి కలుగుతుంది. దీంతో అతను నికుంభుతో, నా దగ్గర నీకు ఇవ్వటానికి ఏమీ లేదు, కానీ నగరంలో భీమసేన అనే అతను చాలామందికి డబ్బులను అప్పుగా ఇస్తాడు. మీరు వెళ్ళి అతన్ని కలవండి, మీకు ఏదైనా సహాయం లభించే అవకాశం ఉంటుందని సాధువు చెప్తాడు. ఆ సాధువు మాట వినగానే నికుంభ్ భీమసేనను కలవడానికి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన అతనికి జరిగిందంతా వివరిస్తాడు. అయితే నిజానికి భీమసేన్ ఏదైనా విలువైన వస్తువు తాకట్టు పెడితేనే వాళ్ళకు అప్పు ఇస్తాడు. కానీ నికుంభ్ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు. అయితే నికుంభ్ సాయం చేయమని అడగగానే భీమసేన మాట్లాడుతూ, నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేకపోతే నేను నీకు అసలు సహాయం చెయ్యలేను, ఏదో ఒకటి తాకట్టు పెడితేనే నేను సహాయం చేయడానికి ఒప్పుకుంటాను అని చెబుతాడు. అయితే కాసేపటికి ఒక ఆలోచన వస్తుంది. దీంతో అతను నికుంభుతో, పోనీ నీ భార్యను తాకట్టు పెట్టు, మా ఇంట్లో పని చేయించుకుంటాను, ఎప్పుడైతే నువ్వు డబ్బులు తిరిగి ఇస్తావో అప్పుడు నువ్వు నీ భార్యను తీసుకొని వెళ్ళు అని చెబుతాడు. నికుంభ్ కూడా భీమసేన చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. అతను తన భార్యను భీమసేన దగ్గర అప్పగిస్తాడు. నిజానికి నికుంభ్ భార్య చాలా అందంగా ఉంటుంది. తనని చూసిన వెంటనే భీమసేన ఆకర్షితుడైపోతాడు. అతని మనసులో దుష్ట ఆలోచనలు రేకెత్తాయి. అందుకే అతను నికుంభుతో తన భార్యను పని మనిషిగా తాకట్టు పెట్టమని చెబుతాడు. డబ్బు అవసరం కావడంతో నికుంభ్ తన భార్యను తాకట్టు పెట్టేస్తాడు. అయితే భీమసేన ఇచ్చిన డబ్బులను తీసుకొని నికుంభ్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అయితే రాత్రి కాగానే నికుంభ్ భార్య దగ్గరకు వెళ్ళి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనకి ఇష్టం లేకపోయినా తనతో శారీరకంగా కలుస్తాడు. మరొక వైపు నికుంభ్ మాత్రం తనకి ఇచ్చిన డబ్బులతో కాయగూరలు కొని నగరంలో అమ్మడం ప్రారంభించాడు. దీంతో అతనికి కొన్ని నెలల్లోనే చాలా లాభం వచ్చేసింది. 3 నెలల్లోనే భీమసేన ఇచ్చిన డబ్బులను 2 రెట్లు చేసి తీసుకువచ్చి అప్పు వడ్డీతో సహా తీరుద్దాం అనుకొని భీమసేనను కలవడానికి వెళ్తాడు. భీమసేనను కలిసి, మీరు ఇచ్చిన డబ్బును వడ్డీతో సహా తీర్చేస్తాను, ఇప్పుడు నాకు నా భార్యను తిరిగి ఇచ్చేయండి అని చెబుతాడు. కానీ అప్పుడు భీమసేనుడు మాట్లాడుతూ, నీ భార్యకి 2 నెలల ముందు ఒక వ్యాధి సోకింది, నేను తనని బ్రతికించడానికి ఎంతగానో ప్రయత్నించాను, కానీ తను చివరికి చనిపోయిందని చెబుతాడు. ఇది విన్న నికుంభ్ ఏం చేయాలో అర్థం కాలేదు. అతను తన భార్య చనిపోయిన విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. అయినా సరే అతను భీమసేన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అనుకుంటాడు. కానీ భీమసేన మాట్లాడుతూ, నువ్వు తాకెట్టు పెట్టిన నీ భార్యను నేను ఇవ్వలేనప్పుడు నేను ఇచ్చిన డబ్బును ఎలా తీసుకోవాలి, నాకు 1 రూపాయి కూడా వద్దని చెబుతాడు.
భీమసేన చెప్పిన మాటలు విన్న అతను ఒక మంచి మనిషివాడిగా భావించి అతను చెప్పిన మాటలు నమ్మి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతను బాధతో మళ్ళీ ఆ సాధువును కలుస్తాడు. జరిగిన సంఘటన గురించి నికుంభు చెప్తాడు. కానీ సాధువు తన దివ్య దృష్టితో నికుంభు భార్య చనిపోలేదని, ఇంకా బ్రతికే ఉందని గుర్తిస్తాడు. దీంతో అతను నికుంభుతో నువ్వు రాజు దగ్గరకు వెళ్ళు, నీకు న్యాయం దొరుకుతుందని చెప్తాడు. ఆ దివ్య సాధువు చెప్పినట్టుగానే నికుంభ్ రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, భీమసేన నన్ను మోసం చేశారు. నా భార్యను తన దగ్గర దాచిపెట్టుకొని చనిపోయిందని అబద్ధం చెబుతున్నాడు. మీరు నాకు ఏదో ఒక విధంగా సహాయం చేయండి అని చెబుతాడు. అయితే ఆ రాజు చాలా దయాశీలుడు, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అందుకే అతను ముందు భీమసేనని సైనికుల ద్వారా అతని సభకు పిలిపించాడు. అయితే రాజు నికుంభ్ భార్య గురించి భీమసేనను ప్రశ్నించినప్పుడు అతను చనిపోయిందని చెప్తాడు. అయితే దీన్ని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని రాజు ప్రశ్నిస్తాడు. భీమసేన మాట్లాడుతూ, మహారాజా, నా దగ్గర సాక్ష్యం ఉంది. ఒక వైద్యుడు తనకి చికిత్స చేశాడు. కావాలంటే మీరు ఒకసారి అతన్ని ప్రశ్నించండి అని చెబుతాడు. ఇది విన్న రాజు సైనికుల ద్వారా ఆ వైద్యుణ్ణి సభలోకి పిలిపిస్తాడు. అతను, మహారాజా, నేను నిజంగానే తన భార్యకు వైద్యం చేశానని చెబుతాడు. దీంతో రాజు భీమసేన చెప్పిన మాటలను నమ్ముతాడు. అందుకని వాళ్ళని రాజు పంపేస్తాడు. ఆ తర్వాత రాజు నికుంభునితో, నీ భార్య నిజంగానే చనిపోయింది. బ్రతికి ఉంటే ఖచ్చితంగా నేను మీ ఇద్దరిని కలిపేవాడిని అని చెబుతాడు. కాసేపటికి సాధువు దగ్గరికి వెళ్ళి జరిగి మొత్తం సంఘటన గురించి వివరిస్తాడు. ఇది విన్న సాధువుకి చాలా కోపం వస్తుంది. భీమసేనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఆలోచనతో అతను ఒక పథకం వేస్తాడు. ముందు అతను రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఒక్కరోజు నాకు రాజుగా ఉండే అవకాశం కల్పించండి, నికుంభుకి న్యాయం చేసి చూపిస్తాను అని చెబుతాడు. అయితే మహారాజు కూడా అతను ఒక దివ్య సాధువు కావడంతో అతను చెప్పిన విషయానికి ఒప్పుకుంటాడు. దీంతో ఒకరోజు మహారాజుగా ఉండే అవకాశం పొందిన సాధువు భీమసేనను మళ్ళీ సభకు పిలిపించాడు. నికుంభ భార్య చనిపోయిందని నిరూపించడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని సాధువు ప్రశ్నించాడు. దీంతో సాక్ష్యం ఉందని చెప్పి అతను వైద్యుణ్ణి ప్రవేశపెడతాడు. అయితే సాధువు అతను ప్రశ్నిస్తూ, నువ్వు నిజంగానే అతనికి వైద్యం చేశావా అని అడుగుతాడు. దానికి ఆ వైద్యుడు అవును చేశాను అని చెబుతాడు. అయితే నాకు ఒక మాట చెప్పు, నువ్వు నికుంభ భార్య దగ్గరికి వెళ్ళి వైద్యం చేశావా, లేదా తనే నీ దగ్గరికి వచ్చి వైద్యం చేసుకుందా అని ప్రశ్నిస్తాడు. దీంతో అతను, లేదు, నేను నికుంభ భార్య దగ్గరికి వెళ్ళి వైద్యం చేయలేదు, అలా అని తను కూడా నా దగ్గరికి రాలేదు. భీమసేన నా దగ్గరకు వచ్చి తన కోసం ఔషధం తీసుకువెళ్ళేవాడు అని చెప్పాడు. దీంతో సింహాసనం పైన కూర్చున్న సాధువు, భీమసేన, నువ్వు ప్రవేశపెట్టిన సాక్ష్యం అస్సలు సరిపోదు. నువ్వు నికుంభ భార్యకి ఆరోగ్యం చెడిపోయిందని అబద్ధం చెప్పి ఔషధాన్ని తీసుకొని వెళ్ళి ఉండవచ్చు. ఇంకా ఏదైనా సాక్ష్యం ఉంటే ప్రవేశపెట్టు అని చెబుతాడు. దీంతో భీమసేన నికుంభ భార్య శవాన్ని తీసుకువెళ్ళి సమాధిలో పాతిపెట్టిన వ్యక్తులను ప్రవేశపెడతాడు. వాళ్ళు కూడా, మహారాజా, మేము నికుంభ భార్యను మోసుకొని వెళ్ళి సమాధిలో పాతిపెట్టామని చెబుతారు. మీరు తీసుకువెళ్ళిన శవాన్ని మీరు చూశారా? తను నిజంగా నికుంభ భార్య ఏనా అని సాధువు ప్రశ్నిస్తాడు. దీంతో వాళ్ళు, లేదు, మేము చూడలేదు, కేవలం తన భార్య శవాన్ని తీసుకువెళ్ళి అక్కడ పాతి పెట్టాము. నిజానికి మేము భీమసేన ఇంటికి వెళ్ళేసరికి అతను నికుంభ భార్య శవాన్ని స్నానం చేయించి పూర్తిగా కప్పేశాడు. అందుకే మేము చూడలేకపోయామని చెప్తారు. అయితే సాధువు భీమసేనాని, నువ్వు నిజం చెప్తే నీకు శిక్ష కొంచెమైనా తగ్గుతుంది. నికుంభ భార్య ఎక్కడుందో నిజం చెప్పు అని చెప్తాడు. దీంతో భీమసేన చాలా భయపడిపోయి వెంటనే నికుంభ భార్యను తీసుకువచ్చి సభలో ప్రవేశపెడతాడు. భీమసేన రాజును మోసం చేశాడు, అలానే నికుంభును కూడా మోసం చేశాడు. దీంతో రాజుకి చాలా కోపం వస్తుంది. అతను భీమసేనని చాలా కఠినంగా శిక్షిస్తాడు. ఈ విధంగా కథని శ్రీకృష్ణుడు గరుడికి వివరించాడు. శ్రీకృష్ణుడు మాట్లాడుతూ, గరుడ, ఒక భర్త భార్యను 3 పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. 1, భార్య అనారోగ్యం పాలైనప్పుడు భర్త తన వెంటే ఉండి తన ఆరోగ్యం మెరుగుపడే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. 2వది, భార్యను ఎప్పుడూ కూడా తాకట్టు పెట్టకూడదు. దీంతో భార్యను కోల్పోయే అవకాశం కూడా ఉంది. 3వది, భార్య పైన ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే వారికి బుద్ధి చెప్పి అండగా ఉండాలి. భార్యను అస్సలు విడిచిపెట్టకూడదని శ్రీకృష్ణుడు గరుడికి వివరిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.